కార్యకర్తలకి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా వాస్తవాలు పోనీయకుండా వాళ్ళు చెప్పేది వాళ్ళ మీడియా ద్వారా వచ్చే విధంగా అన్ని ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రభుత్వం చేసే తప్పులన్నీ కూడా ఎత్తి చూపాలంటే మనం కార్యకర్తలం ధైర్యంగా నిలబడి ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొని పోయి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, ఏ విధంగా ఈ పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారనేది ప్రతి కుటుంబానికి తెలిసే విధంగా చేయడం కోసమే ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం ఉంది. మనం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం చేస్తున్న 2 మోసాలని తక్షణమే ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఎంతో ముందు చూపుతో మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రైవేటైజ్ చేసాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఏదో వాళ్ళు పేరు పెట్టుకున్నారు, PPP 3 అని, PPP పద్ధతి అని, ఇంకో పద్ధతి అనే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ విద్యా వైద్య రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యత ఇస్తే ఆ రాష్ట్రంలో ప్రజలు మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందుబాటులో తేవాలని చెప్పి మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్స్, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే విద్య వైద్య రంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ గ్రామాల్లో పాఠశాలలు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఎందుకంటే పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము ఉచితంగానే అందించే కార్యక్రమం చేయాలి. ఏదైనా ప్రమాదాలు జరిగి ఆపదలో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే డబ్బు పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు అని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొన్ని పాఠశాలలు, వైద్యశాలలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండాలి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానివల్ల దూరంగా ప్రయాణించే ఇది లేకుండా అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలోని హాస్పిటల్స్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. ఎటువంటి వైద్యం అయినా పేదవాడికి నాణ్యమైన వైద్యం దగ్గరలో అందించాలి అని ఈ హాస్పిటల్స్ పెడుతుంటే వీళ్ళు కుట్రపూరితంగా అవి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే మనం 17 మెడికల్ కాలేజీలు, 17 హాస్పిటల్స్ మొదలుపెట్టాం. ఆ 17 కూడా అమ్మే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం మద్యం. 1 కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం చేయాలి. అందులో భాగంగా ప్రతి ఒక్క గ్రామం నుంచి కనీసం అంటే 500 మంది చేత, ప్రజల చేత సంతకాలు చేయించే కార్యక్రమం చేయాలి. ఈ ప్రైవేటైజేషన్ మన ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంది, దీన్ని ఆపేయాలని గవర్నర్కి వినతి పత్రం ఇచ్చే దాంట్లో కనీసం ఒక్కొక్క గ్రామం నుంచి 500 మంది సంతకాలు చేసే కార్యక్రమం. అందుకని ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా 100 గ్రామాలు ఉంటాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 50,000 మంది సంతకాల సేకరణ జరిపించే కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు నుంచి మొదలుపెట్టి నవంబర్ 15, 20వ తారీఖు లోపల కంప్లీట్ చేసే కార్యక్రమం చేయాలి. వీటితో పాటు కమిటీలు వేసే కార్యక్రమం కూడా ఈ రచ్చబండ కార్యక్రమం జరిగిపోవాలి. గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసే కార్యక్రమం, తర్వాత సంతకాల సేకరణ జరగాలి. ఈ విధంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు లోపల ప్రతి నియోజకవర్గంలో ఉండే గ్రామంలో, ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం నిర్వర్తించాలి. ఆ రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి, మండల నాయకులు పాల్గొని కార్యకర్తలు నమోదు చేసే కార్యక్రమం, ప్లస్ అనుబంధ విభాగాల కింద కార్యకర్తలు నమోదు చేసే కార్యక్రమం, సంతకాల సేకరణ అన్ని కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపేయడం కంప్లీట్ చేసినాక
అక్టోబర్ 28వ తారీఖు ప్రతి నియోజకవర్గంలో ఒక ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో ఆ ర్యాలీ నియోజకవర్గ స్థాయి ర్యాలీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళా నవంబర్ 10వ తారీఖు నవంబర్ 12వ తారీఖు జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమం చేస్తాం. ఈ రెండు కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలది, మండల నాయకుల్ని, మీ అందరిది అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలి అంటే మనం అనుకున్నట్టు గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు, కార్యకర్తలని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసేది కూడా కంప్లీట్ అయితేనే ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా ఇందాక కల్తీ మద్యం వల్ల ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ విధంగా పడంగా పెట్టే కార్యక్రమం చేస్తుంది అనేది కూడా ఒక డేట్ నిర్ణయిస్తారు. దాంట్లో ప్రధానంగా మహిళలతో వైన్ షాప్ దగ్గర ధర్నా చేసే కార్యక్రమం ఉందని ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేసి అది కూడా పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టు మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముందుగా ఈ ప్రక్రియనంతా ఏ విధంగా చేయాలి, ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది ప్రజెంటేషన్ ద్వారా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మన కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన శివశంకర్ మీకు ఒక్కసారి ఒక 15 నిమిషాల్లో కంప్లీట్ చేయి శివశంకర్. ఓకే.